ఒరిజినల్గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి, తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది, మిగిలిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు. అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చి అన్ని కంట్రోల్ అవుతాయి, మ్యాటర్ ఆఫ్ టైం. సార్ నెల్లూరు జిల్లాలోనే పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి అన్ని పార్టీలు కూడా బంద్ చేశాయి. ఆ ఫ్యామిలీకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా అండగాని ఏదన్నా సహాయం కానీ ఏమన్నా చేస్తారు? చూద్దాం, చూసి చెప్తాను, ఏదైనా హెల్ప్ చేస్తాను. So Jagan has made serious allegations. He's saying in the TDP government right now, it looks like how he's comparing you to Joseph Goebbels basically. He's comparing you to Joseph Goebbels, the chief for the Nazis. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? ఫ్యాక్ట్సే కదా. అలాంటి వాళ్ళకి ఇవన్నీ గ్లోబల్స్ అయినా నడుస్తాయి. రాష్ట్రం బాగుపడితే చూసి ఓరవలేని వాళ్ళకందరికీ గ్లోబల్స్గానే కనపడుస్తాయి. దానికి ఎవరైనా సమాధానం చెప్పలేదు. వేరే ఆ కరెంట్ ఛార్జీలు పెంచకుండా పోవడం కూడా గ్లోబల్ ప్రచారమేనా? నేను కూడా 35,000 కోట్లు వేయాలన్నా అంటే 9,000 కోట్లు కరెంటు వాడకుండా క్యాపిటల్ కాస్ట్ పే చేశారు అని చెప్తే కూడా గ్లోబల్ ప్రచారం. అది తప్పు కదా. అదే వేరే దేశంలో ఏంటే 9,000 కోట్లు పబ్లిక్ ఎక్స్చెక్కర్, ట్యాక్స్ పేయర్స్ మరి నీది కూడా ఉంది అట్లా. మీ వాటా కూడా 1 పైసానో 2 పైసలో 10 పైసలు ఉంటుంది. ఈ రాష్ట్రంలో మీరు భోజనం చేస్తున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, మీ డబ్బులు కూడా దాంట్లో ఉంది. ఎందుకు పే చేస్తున్నారు? రాజకీయ నాయకులకు బాధ్యత లేదా? దిస్ ఈజ్ వేర్ పీపుల్ హ్యాస్ టు థింక్. సార్, గత ప్రభుత్వంలో చూసుకుంటే జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పాట్లు అయితే చేశారు, కానీ కనీసం ఆ జిల్లాలో మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి చేశారు. దాంతోపాటు కొత్త జిల్లాలో కేంద్రాల్లో కూడా అద్భుతమైన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాలు అయితే కట్టుకోగలిగారు, కానీ ఏర్పాటు జరిగిన జిల్లాల్లో మాత్రం కనీసం అధికారులు కూర్చోడానికి వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. అన్నీ ఉన్నాయి. మనకు కూడా అప్పులు కూడా 10 లక్షలు చేసిపోయారు. అప్పు పుట్టకుండా కూడా చేసి వెళ్ళారు. కాబట్టి అన్నీ ఉన్నాయి. 1 by 1 సమస్యల పరిష్కారం చేస్తూ వస్తాం. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ క్రియేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. విల్ డూ ఎవ్రీథింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే మనం ఎన్ని చెప్పినా కూడా ఓకే, సుపరిపాలన ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, తర్వాత వెల్ఫేర్ ఇస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇదన్నీ కూడా అవుట్కమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, రెవెన్యూ జనరేట్ కావడానికి. నేను అవే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. రేపు వెళ్ళండి మళ్ళీ ఫైనాన్స్ కూడా చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది హౌ వీఆర్ రివైవింగ్ debt